హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లక్ష్మీ ప్రసన్న. నేను ఈ వీడియోలో హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా అయితే మనం తయారు చేసుకోవచ్చు. షుగర్ లేకుండా, బెల్లం లేకుండా ఈ లడ్డూనైతే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్, మీరు ట్రై చేయండి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ తీసుకోండి, నెయ్యి తీసుకొని కప్పు తరిగిన బాదం పప్పు, హాఫ్ కప్పు తరిగిన జీడిపప్పు, పావు కప్పు తరిగిన పిస్తా పప్పు వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా వేయించుకోవాలండి. సన్న మంట మీద రోస్టెడ్ బాగా అవ్వాలి. రెడ్ కలర్లో లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. చూస్తున్నప్పుడు క్రంచీగా అంటే కరకరలాడుతూ కనిపించాలి, అంత బాగా వేయించుకోవాలన్నమాట. వీటన్నిటిని బాగా స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకే వీటిని వేయించుకున్నాము. చక్కగా వేగాయి కదండి. మనం ఇంకొక ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసి, ద్రాక్ష తెలుసు కదండి, హాఫ్ కప్ వేయాలి, చిన్న కప్పుకే. మళ్ళీ హాఫ్ కప్పు అంజీరా వేసుకోవాలి. సో వీటిని వేయించేటప్పుడు అనగా రోస్ట్ చేసుకునేటప్పుడు స్లో ఫ్లేమ్లో ఇవి లావుగా ఉబ్బుతాయి, లైక్ బాల్స్ లెక్క వస్తాయి కదా, అలా వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి సన్న మంట మీద. చూసారు కదా, వచ్చేసాయి. మనం ఇందాక పెట్టుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో గుమ్మడి గింజలు 3 టీ స్పూన్లు, సన్ఫ్లవర్ గింజలు 3 టీ స్పూన్లు, నువ్వులు 2 టీ స్పూన్లు, గసగసాలు 1 టీ స్పూను వేసుకోవాలి. వీటితో పాటు కొబ్బరి యాడ్ చేసుకుంటే బాగుంటుంది, అందుకే ఒక కప్పు కొబ్బరి యాడ్ చేసుకున్నా. వీటన్నింటినీ సన్న మంట మీద అన్నిటినీ వేయించుకొని బాగా రోస్ట్ అయ్యే వరకు, అంటే చెప్పాను కదండి, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని కొబ్బరి బాగా వేగితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో కరకరలాడేంత వరకు వేయించుకొని ఈ మిశ్రమం వేయించుకున్న తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి చక్కగా మన చేతులతో మొత్తం అన్నిటినీ చక్కగా కలుపుకోవాలి. చూసాం కదండి, బాగా కలిపేసుకున్నాము. నెక్స్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూను గీ తీసుకొని అందులో డైట్స్ ఖర్జూరం ఉంది కదండి, అదొక 350 గ్రాములు తీసుకొని బాగా కుక్ చేయాలి, అంటే బాగా వేయించాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకుంటే బాగా వేగినప్పుడు అది స్మాష్ అవుతూ వస్తుంటుంది. నేతిలో వేయిస్తున్నప్పుడు బాగా స్మాష్ చేసుకుంటూ, అంటే ఒత్తి గుజ్జులా చేసుకోవాలన్నమాట. అది గుజ్జులా అయ్యే వరకు వేయిస్తూనే ఉండాలి. స్లో ఫ్లేమ్లోనే వేయించాలండి, హైలో పెట్టుకోవద్దు. మొత్తం చూసారు కదా, ఇలాగ గుజ్జు అయిపోతూ వస్తుంది. ఇది మంచి టేస్ట్ అండి. మనకు అసలు ఈ నెయ్యి, ఈ ఖర్జూరం చాలా టేస్ట్ వస్తుంది. డ్రై ఫ్రూట్ లడ్డూకి చాలా మెయిన్ అని చెప్పాలి. వేగిన గుజ్జుగా వచ్చిన తర్వాత ఈ మిశ్రమం మొత్తంని యాడ్ చేసుకున్న తర్వాత బాగా స్లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోతుంది. ఒకవేళ మనకి తగ్గినట్టయితే, మధ్యలో నాకైతే తగ్గలేదు కాబట్టి నేను నెయ్యిని యాడ్ చేసుకోలేదు. మీకు ఏదన్నా కొంచెం పలచగా లేకుండా గట్టిగా అయితే మీరు గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని మిశ్రమం మిక్స్ చేసి బాగా స్లో ఫ్లేమ్లో, నెయ్యి కదండి, బాగా మనకి లడ్డులా వచ్చే వరకు చూసుకొని, ఇప్పుడు లడ్డు మిశ్రమం అయితే రెడీ అయిపోయింది కదా. సో మీకు తగ్గితే నెయ్యి యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. లడ్డు మిశ్రమం అయితే చక్కగా లడ్డూలు చేసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చే వరకు చూసారు కదా, ఒత్తుకోవాలి. అలా ప్రెస్ చేసుకుంటే రౌండ్ షేప్ వచ్చేసింది. సో డ్రై ఫ్రూట్, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి హెల్తీ టిప్స్తో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.